ఈ వీడియో బాగా చదువుకొని బుర్ర లేకుండా ఉంటారు చూడు ఆ నాయలకే. మీరు గిన నిజంగా చదువుకొని బుర్ర లేని నాయలైతే రాండి కామెంట్స్లోకి వేసుకుందాం, బాగా గట్టిగా ప్లాన్ చేసుకుందాం. ఎవరంటే కొన్ని మీమ్స్ పెడుతున్నారు. ఈరోజు లూరాన్ ఎక్లిప్స్ ఉంది, ఈ విధంగా పాటించాలి, ధర్మం ప్రకారము శాస్త్రం ప్రకారము ఇవి పాటిస్తే మేలు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కత్తులు పట్టుకోకూడదు, పొరక పట్టుకోకూడదు, ఇటువంటివన్నీ చెప్తున్నారు, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఇట్లని. దాని కింద కామెంట్స్లో ఈ కాలంలో ఏంటి బ్రో ఇట్లా మూఢనమ్మకాలు, తినకుండా ఉండాలా, ఇది అది అని కామెంట్స్ పెడుతున్నారు. మూఢనమ్మకాలు. ఒరే, మీకు తెలిసి ఉంటే ఒక డాక్టర్ దగ్గరికే పో, బాగా మంచి డాక్టర్ దగ్గరికి పో. కడుపుతున్నా మేడం ఈరోజు లూనార్ ఎక్లిప్స్ ఉంది కదా, నా భార్యను బయట తిప్పవచ్చా అని అడుగు. లేదంటే నీకు ఇంకా ప్రూఫ్స్ కావాలంటే 100 మంది ఉన్నారు దానివల్ల ఇబ్బంది పడిన వాళ్ళు. నమ్మకుండా నీలాంటి తిక్కనా కొడుకులు బయట పోయి ఆ ప్రెగ్నెన్సీ సమయంలో, ఈ లూనార్ ఎక్లిప్స్ కానీ సోలార్ ఎక్లిప్స్ సమయంలో బయటికి పోయి పిల్లలు ఎలా పుట్టారో వాళ్ళని అడుగు. వాళ్ళ బాధ వాళ్ళు వర్ణనాతీతం, అవి తెలుస్తుంది. ఇది శాస్త్రం. నువ్వు ఇప్పుడు ఈ లూనార్ ఎక్లిప్స్ సోలార్ ఎక్లిప్స్ నీ చదువు ప్రకారం ఎప్పుడు కనిపెట్టారు? మహా అయితే ఒక 100 ఏళ్ళు. శాస్త్రంలో ఎప్పుడు చెప్పారు? నీ ప్రకారం ఇక్కడ సన్నుకు మూన్ అడ్డు, మూనుకు సన్ను అడ్డు, అర్థం ఏదో ఉంది, సుత్తంతా పక్కన పెట్టేసే. శాస్త్రం ప్రకారం ఇవి ముందే కనిపెట్టారు కదా ఈ గ్రహణాలు. నీ ఇక్కడ నువ్వు ఏవైతే గ్రహాలు, ఇన్ని 9 ప్లానెట్స్, ఈ ప్లానెట్స్ అన్నీ ఎప్పుడో నీ టెలిస్కోప్లు, నీ సైన్స్ ఇవి లేనప్పుడే కనిపెట్టారు కదా. కొన్ని వందలు, ఇప్పుడు సైన్స్ ఇప్పుడు కనిపెడుతున్నాయి, కొన్ని వందల సంవత్సరాల క్రితం మా శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి. ఊరికే చెప్పారు. కాబట్టి నీకు అంత డౌట్ ఉంటే, నీకు తెలిసిన వాళ్ళు నువ్వు నమ్మవు కదా, నీలాంటి నమ్మన్నా కొడుకు ఈ గ్రహణం సమయంలో కత్తి తీసుకొని కూరగాయలు కట్ చేయమనరా ప్రెగ్నెంట్ ఎవరో ఉంటే. తర్వాత ఏమైతే పుట్టిన బేబీ తర్వాత నాకు కామెంట్ పెట్టు, సిగ్గులేనా వెళ్ళారా. ఏదైనా సరే నమ్ముతేనే చెప్తారు. శాస్త్రం ఇది సనాధర్మం, మీరు అక్కడ తిక్కవి కాదు మాది శాస్త్రం.